పవన్ కళ్యాణ్ సార్ ఎప్పుడు చెప్తాడు నేను పెద్దగా చదువుకోలే నాకు ఇంగ్లీష్ రాదని. కానీ వాళ్ళ అమెరికాలో ఒక మీటింగ్లో మాట్లాడిండు కదా, ఏ నుంచి జడ్ దాకా దంచి ఇడిచిపెట్టిండు. ఇంగ్లీష్ రాదని చెప్పే కాటమరాయుడికి ఇట్లా దంచుతా అంటే వేదిక మీద ఉన్న వాళ్ళంతా పరిశాన్ అయ్యారు అనుకో రాదుండ్రి. మొత్తం అమెరికా ఇంగ్లీషే షానిగా మాట్లాడిండు. సార్ ఎంత ఇంగ్లీష్లో మాట్లాడినా మన తెలుగులో మాట్లాడినట్టు ఆవేశం, కోపం, గుండెలు గుద్దుకోవడం ఉంటుందా? అందుకే సగం స్పీచ్ అయినాక తెలుగును అందుకుండు. ఏదో అడుగుతున్నాడు ఇయ్యుండ్రన్న. అరే ఎర్ర కండువా సూటు బూట్ వేసుకొని కూడా కండువ ఎందుకన్నా? నేను ఎందుకు దీన్ని పట్టుకుంటానంటే ఇది ఒక సామాన్యుడి సింబల్. ఇది అగో గబ్బర్ సింగ్ కండువాట నీ ఫ్యాన్స్ చెప్తున్నారు సారు. గబ్బర్ సింగ్ సింబల్ కాదు, ఒక శ్రామికుడి సింబల్. ఇది ఒక కష్టపడేవాడి సింబల్. ఇది అందుకే కాటం రాయుడులో గ్రీన్ వేసుకున్నాను అంతే, ఎందుకంటే రైతు కాబట్టి. కొత్త సినిమా పేరు చెప్పంగానే సినిమాలు తీసుడు ఆపద్దని ఒకటే లొలి పెట్టిండ్రు ఫ్యాన్స్. నేను వచ్చింది సినిమాలు ఒక 7 సినిమాలు చేసి రిటైర్ అయిపోదాం అనుకున్నాను. అంటే జానీ గాని సక్సెస్ అయి ఉంటే మేము సినిమాలు వదిలేసేవాడినేమో, కానీ అది అవునా? కానీ ఎందుకు సారు సినిమాలంటే అంత బోర్ అనిపిస్తుందా? నిజ జీవితంలో ఉన్న సమస్యలు సినిమాల్లో కానీ నాకు పర్సనల్గా నాకు సంతోషం ఉండేది కదా, అందువల్ల నాకు విరక్తికి వైరాగ్యంతో ఉండేవాడిని సినిమాలు చేస్తున్నా కానీ. మరి అంత వైరాగ్యం ఉంటే మళ్ళెందుకు సినిమాలు తీస్తున్నావన్నా? సినిమాల ద్వారా వచ్చిన ఇమేజ్ని నేను ప్రజల సమస్యలకు వాడటానికి నాకు నిజంగా ఆనందం కలిగింది. అందువరకు నాకు సినిమాలు అంటే చాలా గౌరవం. ఓహో, అంటే జనసేన పార్టీ పెడతందుకు సినిమాలతోని పబ్లిసిటీ తెచ్చుకున్నావు. మరి రాజకీయాలు ఎట్లున్నాయన్నా? నన్ను ఎంతమంది ఎన్ని రకాలుగా భయపెట్టారంటే నేను చంపేస్తారు, నిజంగా అలాగే ఉండే లెటర్స్ వచ్చాయి. అంటే నన్ను తిడతా లెటర్స్ వచ్చాయి, బూతులు తిడతా లెటర్స్ వచ్చాయి. ఏంట్రా నువ్వేమనుకుంటున్నావు అని. అరే వీటన్నిటికి భయపడతామండి, నేను భయపడితే ఇక్కడ దాకా వస్తాం. సరే గాని ఎప్పటికైనా జనసేన పార్టీ గెలుస్తుందంటవా సారు? అంతిమ లక్ష్యం అధికారం కాదు, జరిగితే జరుగుతుంది, జరగకపోతే జరుగుతుంది అనుకునే ఇంట్రెస్ట్. అర్థమైందా? అధికారంలోకి వచ్చుడు ముఖ్యం కాదు, పబ్లిక్ కోసం కొట్లాడుడు ముఖ్యమట. సేమ్ డైలాగులు. భారత్ మాతా కీ జై హింద్.